వ్యక్తి, చచ్చిపోయిన తర్వాత ఇంకేంది నా పరిస్థితి, నేను కూడా ఇట్లా అనాథ అవుతాను కదా అని చెప్పి వాళ్ళలో తెలిసానని అని చెప్పి ప్రార్థన ఆపేసి చర్చికి వెళ్ళటం, ఇంట్లో చేసుకుంటున్నాడు ప్రార్థన, మళ్ళీ నమాజ్కి వెళ్తున్నాడు, అటు ఇటు రెండు ఉన్నాయి. విషయం తెలిసి నేను చాలా రోజులు నేను చెప్తా ఉన్నాను. దేవుడు ఒకరోజు ఒక విషయాన్ని బయలుపరిచాడు. నేను వెంటనే చెప్పాను, నీ ఎదురు చీకటి ఉంది, అంధకారం ఉంది, జాగ్రత్త, అప్పుడు వీళ్ళు రారు, సాయిబులు రారు. తొందరపడి దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకో, ప్రార్థన చేసుకో, మళ్ళా చర్చికి వెళ్ళు, ఆయన మనందరి దేవుడు అంటే సరేలే చూద్దాంలే అన్నాడు. కొన్ని నెలలు గడిచి కొన్ని వెంబడి జరుగుతాయి, కొన్ని ఏమో ఆలస్యంగా జరుగుతాయి, కొన్ని ఏమో తప్పించబడతాయి, ఆగిపోతాయి జరగకుండా. ఒకరోజు కలిశాడు, అన్నయ్య నువ్వు చెప్పినట్లు చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి అన్నాడు. అంధకారం చెప్పండి, చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి అన్నాడు. సరే ఎప్పుడైనా ముంచిపోయింది దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసుకో, నిబంధన చేసుకో, మరలా ఇప్పుడు చిన్నగా మందిరానికి వెళ్తానికి మొదలుపెట్టావు. నువ్వు అనుకున్నట్లు నువ్వు చేసుకుంటా వెళ్తాంటే ఆయన అధికారం పంపిస్తే వీళ్ళు రారుగా, అంధకారాన్ని దూరం చేయలేరుగా, నీ మనసులో భయాన్ని తీసివేయలేగా. వెలుగు ఆయనకు లోబడుతుంది, చీకటి కూడా ఆయనకు లోబడుతుంది. ఈరోజు నువ్వేం చేయాలి? ఆయన అధికారానికి కిందకు రావాలి, ఒప్పుకోవాలి. అక్కడ ఏం చెప్పారు మత్తయి సువార్తలో చూడండి,